ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన హార్ట్ టచింగ్ తెలుగు కథ. బిజినెస్ మీటింగ్ అయిపోయాక ఇంటికొచ్చిన శ్రీధర్కి ఎవరూ కనిపించకపోయేసరికి భార్యామణిని వెతుక్కుంటూ బెడ్రూమ్కి వెళ్తాడు. అక్కడ కనిపించకపోయేసరికి కిచెన్లో ఉండదేమోనని శారద అంటూ పిలుస్తూ వంటగదిలోకి వెళ్ళిన శ్రీధర్కి ఎవరూ కనిపించలేదు. ఇంతలో బాబుగారు అంటూ వచ్చిన శివయ్య, అమ్మగారు ఎక్కడికో వెళ్ళారు, మీరు వస్తే ఇది ఇవ్వమన్నారు అంటూ ఒక లెటర్ అందించాడు. బాబుగారు, అన్నం వడ్డించమంటారా? వద్దు శివయ్య, నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళు అంటూ పడక గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని, ఎప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళని శారద ఎటు వెళ్ళినట్టు అనుకుంటూ ఉత్తరం తీసి చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన శ్రీవారికి, ఇలా రాస్తున్నందుకు నన్ను క్షమించండి. ఎప్పుడూ లేనిది ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? మన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఊహించలేదు. ప్రేమ ఆప్యాయతలు లేని చోట నేను ఉండలేను. పెళ్లినాటి ప్రమాణాలు ఈనాడు కనుమరుగైపోయాయి. ఆనాడు నేను వలచి చేసుకున్న వ్యక్తి ఇప్పుడున్న వ్యక్తి ఒకరు కాదు. మీకు చాలాసార్లు చెప్పి చూశాను, మీలో మార్పు వస్తుందని ఎదురు చూశాను. అది రాదని తెలిసాక ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యకు కావలసింది డబ్బు విలాసాలు కాదు, భర్త ప్రేమ అనురాగం. అవి నాకు ఏనాడో దూరమయ్యాయి. పాపకు తండ్రి ఆప్యాయత అంటే ఏంటో తెలియదు. తండ్రి ఉన్నా లేనట్టే బ్రతుకుతుంది. అలాంటి వాతావరణంలో నేను ఉండలేను. అక్కడ ఉంది నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టలేను. అందుకే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇక మీరే నిర్ణయించుకోండి. మీ డబ్బు లోకంలో మునిగి తేలుతారో, బాంధవ్యాలకు గౌరవం ఇచ్చి భార్య బిడ్డల అనురాగం కోసం వస్తారో మీ చేతుల్లోనే ఉంది. ఇట్లు మీ శారద. శారద ఇలా ఎందుకు చేసింది, నేనేం తక్కువ చేశాను అనుకుంటూ బాధపడుతున్న శ్రీధర్కి గతం కళ్ళ ముందు నిలిచింది. శ్రీధర్, శారద ఒకే కాలేజీలో చదువుకున్నారు. శ్రీధర్ పేద కుటుంబం నుంచి వచ్చినవాడు, కష్టసుఖాలు తెలిసినవాడు. శారద డబ్బులో పుట్టి పెరిగినా ఎక్కడా ఆ డాబు ఆడంబరం కనిపించవు. చాలా సామాన్యమైన యువతిలో వ్యవహరిస్తుంది. శ్రీధర్ శారద కాలేజీలో ఏ కార్యక్రమమైనా ముందుండేవారు. ఇద్దరి అభిరుచులు ఆశయాలు ఒకటిగానే ఉండేవి. శ్రీధర్లోని కష్టపడే మనస్తత్వం, ఎదుటివారికి ఇచ్చే గౌరవం, ఆ హుందాతనం, పేదవారి కోసం ఏదో చేయాలనే తపన శారదను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే అతనితో స్నేహం చేసింది. శారద గారు ఏదో వెతుకుతున్నట్టున్నారు అని పిలుపు విని పక్కకు తిరిగేసరికి శ్రీధర్ కనిపించాడు. లైబ్రరీలో ఒకరోజు శ్రీధర్ గారు, మీరు ఇక్కడ, మీకు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉందా? అవునండి, రోజు ఇక్కడ కాసేపు చదవందే నా నిద్ర పట్టదు. నిజమా? నేనెప్పుడూ మిమ్మల్ని గమనించలేదు. సరేలేండి, ఇవాళ చూశారుగా, ఇదిగో మీరు వెతికే పుస్తకం. అరే, మీకెలా తెలుసు నేను దీనికోసం వెతుకుతున్నానని? నిన్న మీ చేతిలో ఈ పుస్తకాన్ని చూశాను, తీసుకోండి, నేను తర్వాత చదువుతాను. థ్యాంక్స్ అండి, వస్తాను అంటూ వెళ్ళింది శారద. శ్రీధర్కి సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. ఓ రోజు శారద గారు మాతృశ్రీ ట్రస్ట్ కోసం విరాళాలు సేకరిస్తున్నారు. మీరు సహాయం చేయగలరా అంటూ వచ్చాడు శ్రీధర్. సహాయం చేయడమే కాదు, మీతో పాటు నేను కూడా వస్తాను అన్న శారదని, మీరు కూడా వస్తారా అన్నాడు అనుమానంగా, ఆశ్చర్యంగా. అంత ఆశ్చర్యం ఎందుకు? డబ్బు ఉన్న వాళ్ళు ఇలా చేస్తారా అని అన్నాడు శ్రీధర్. డబ్బు ఉంటే మనుషులే కదా, నాకు అలాంటి భేషజాలు లేవు, పదండి అంటున్న శారదను చూసి, ఇంత నిరాడంబరంగా ఉండే వాళ్ళను మిమ్మల్నే చూస్తున్నాను. నేను కూడా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీలాంటి వాళ్ళను ఇప్పుడే చూస్తున్నాను. కానీ రండి, మన క్లాస్మేట్ని కూడా కలుపుకుందాం, వెళ్దాం అంటూ ముందుకు నడిచింది. ఓ రోజు మాటల్లో శ్రీధర్ అడిగాడు, శారద గారు, మీ లక్ష్యం ఏంటి అన్నాడు శ్రీధర్. నాకంటూ గొప్ప లక్ష్యాలు లేవు. నాకు చేతనైనంతలో పక్క వాళ్ళకి సహాయం చేయడం తప్ప. మరి మీకు? నా కాళ్ళ మీద నేను నిలదొక్కున్నాక తోచినంత సమాజ సేవ చేసి మనిషిగా పుట్టినందుకు జన్మ సార్థకం చేసుకుంటాను అన్నాడు నవ్వుతూ. ఇంతలో ఏంటి, ఇంటికి వెళ్దాం ఇంకా అంటూ పిలిచింది శారద స్నేహితురాలు. సరే అండి, రేపు కలుద్దాం అంటూ వెళ్ళిపోయింది. పరీక్షలు అయిపోయాక
ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. శారదకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. కానీ శారద నేను ఇప్పుడే పెళ్లి చేసుకోనంటూ భీష్మించు కూర్చుంది. ఓ రోజు అనుకోకుండా శ్రీధర్ని రోడ్డు మీద చూసి కారు ఆపి శ్రీధర్ గారు అంటూ పిలిచింది. అరే శారద గారు, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అన్నాడు శ్రీధర్. చాలా రోజుల తర్వాత కలిసినన్న ఆనందం ఇద్దరిలో కనపడింది. అదేంటండి అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయారు? చివరి పరీక్ష రోజు మీరు కనిపిస్తారేమో అని చాలాసేపు చూశాను. సరే గాని ఎలా ఉన్నారు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఏమైనా సేవా కార్యక్రమాలా? కాదండి, నేను ఇక్కడ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఓ గుడ్, అయితే గవర్నమెంట్ ఉద్యోగం సాధించారు. అయితే ఇంతకీ శారదాదేవి గారు ఏం చేస్తున్నారో చెప్పలేదు. ఏమీ లేదు, ఖాళీ. అమ్మ పోరు పడలేక అలా కాసేపు నాన్నగారి ఆఫీస్కి వెళ్ళి వస్తున్నా. పక్కనే మా ఇల్లు, వెళ్దాం రండి. ఇప్పుడా? ఎందుకులేండి, మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. మీకు ఇంకా మొహమాటం పోలేదా? ఇన్ని రోజుల తర్వాత కలిశారు, రాకపోతే ఎలా? రండి, కారు ఎక్కండి అంటూ బలవంతంగా తీసుకువెళ్ళింది. శారద తల్లికి పరిచయం చేసింది. నాన్న, నేను మీకు చెప్పేదాన్ని కదా, ఈయనే శ్రీధర్, ఇక్కడే కాలేజీలో పనిచేస్తున్నారంటూ కాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు శ్రీధర్. శ్రీధర్ వెళ్ళగానే శారద, ఈ ఫోటో చూడు, అబ్బాయి చాలా బాగున్నాడు, అమెరికాలో పెద్ద బిజినెస్ అంటూ ఫోటో పట్టుకుని వచ్చింది శారద తల్లి. అబ్బా, ఎన్నిసార్లు చెప్పానమ్మా నాకు ఇలాంటి సంబంధాలు తేవద్దని. నాన్న, మీరైనా చెప్పండి అంటూ తండ్రి పక్కన చేరింది. ఏ సంబంధం వచ్చినా ఇలానే చెప్తే ఎలా? అసలు పెళ్లి చేసుకోవా ఏంటండి? మాట్లాడరు, దాన్ని గారాబం చేసి చెడగొట్టేస్తున్నారు మీరు. అమ్మా, ఇప్పుడే చెప్తున్నా విను, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. నాకు నచ్చిన వాడిని, ఇక్కడ ఉండేవాడినే చేసుకుంటా. నీ ఈడు పిల్లలకి పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఒకగానొక కూతురుని అని గారాబంగా పెంచితే సమాజ సేవ అంటూ తిరుగుతుంటే రేపు ఎవరు పెళ్లి చేసుకుంటారు? నువ్వు ఉండు, నేను మాట్లాడతానుగా అమ్మాయితో. ఏరా అమ్మడు, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు అన్నారు శారద తండ్రి. అలాంటిది ఏమీ లేదు నాన్న, మీకు చెప్పకుండా ఉంటానా? నా ఆశయాలకు తగిన వాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంటూ వెళ్ళింది శారద. పడుకున్నాక ఎందుకో శారదకు శ్రీధర్ గుర్తొచ్చాడు. శ్రీధర్ని పెళ్లి చేసుకుంటే అనే ఆలోచన వచ్చింది. ఇద్దరి అభిరుచులు ఒకటే. శ్రీధర్ నెమ్మదస్తుడు, తెలివైనవాడు. అయినా అతనికి ఇష్టం ఉందో లేదో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది. మరునాడు పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు, నాన్న మీకో విషయం చెప్తాను, ఏమీ అనుకోకండి. శ్రీధర్ మీద మీ అభిప్రాయం ఏంటి అంది శారద. అతనితో అయితే సంతోషంగా ఉండగలను అనిపిస్తుంది. నన్ను అర్థం చేసుకున్నవాడు, మంచివాడు. మీరేమంటారు అంది. అబ్బాయి బానే ఉన్నాడు. నన్నిష్టం ఎప్పుడన్నా కాదన్నానా తల్లి? నీ ఇష్టం ఎప్పుడన్నా కాదన్నానా తల్లి? మరి అబ్బాయికి తెలుసా అన్నారు. తెలియదు నాన్న, మీకు ఇష్టమైతే ఇవాళ మాట్లాడతాను అంది శారద. సరే అమ్మ అని ఆఫీస్కి వెళ్ళిపోయాడు శారద తండ్రి. కాలేజీ వదలాక బయటకు వచ్చిన శ్రీధర్కి శారద కనిపించింది ఎదురుగా. ఏంటి మీరు ఇక్కడున్నారు? ఏం నేను రాకూడదా ఏంటి? ఇటు పనుండి వచ్చాను, కాలేజీ అయిపోయే టైం కదా అని ఉన్నాను. వద్దంటే చెప్పండి, వెళ్ళిపోతాను. మీతో మాట్లాడడం కష్టం అండి అన్నాడు శ్రీధర్. రండి వెళ్దాం, అలా క్యాంటీన్లో టీ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ తీసుకువెళ్ళాడు శ్రీధర్. శారదకు ఎలా మొదలు పెట్టాలో తెలియలేదు. శ్రీధర్ గారు, మీకు పెళ్లి అయ్యిందా అని అడిగింది. లేదు. ఏం, నేను ఇలా ఉండడం ఇష్టం లేదా? అది కాదు, నాలాంటి అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే ఏమంటారు? మీలాంటి అమ్మాయికి మాలాంటి వాళ్ళు తగము అంటాం అన్నాడు నవ్వుతూ. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు మీకు? చక్కగా ఏ అమెరికా సంబంధమో వస్తుంది, అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకండి అన్నాడు. నాకు అలాంటి సంబంధాలు వద్దు, నన్ను అర్థం చేసుకున్నవాడు అయితే చాలు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా, మీకు ఇష్టమైతే. ఏంటి, జోక్ చేయడానికి నాలాంటి అర్భకుడే దొరికాడా? నిజమే చెప్తున్నాను. మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు. నన్ను మీరు బాగా చూసుకుంటారని నాకు తెలుసు.
అందుకే అమ్మా నాన్నకి కూడా చెప్పేశాను. శారద, ఒకసారి ఆలోచించుకో. నన్ను చేసుకుని సుఖపడలేవు. నాతో పాటు నువ్వు కూడా కష్టాలు అనుభవించాల్సి. కష్టం తెలియకుండా పెరిగావు. నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నువ్వు ఇబ్బంది పడతావు అన్నాడు. మీతో పాటే నేను డబ్బు ఉంటే సంతోషంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ప్రేమగా చూసుకోండి నన్ను, చాలు. మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయింది. పెద్దలు ముహూర్తం నిశ్చయించి పెళ్లి చేశారు. శారద తల్లిదండ్రులు వాళ్ళతో పాటే ఉండమని అన్నా వద్దని కాలేజీకి దగ్గరలో ఒక ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు తనతో పాటే బయలుదేరిన శారదని, అదేంటోయ్, నేను వెళ్తుంది కాలేజీకి, నువ్వు కూడా వస్తావా ఏంటి? ఓహో, నేను హనీమూన్కి అనుకున్నానులే, కానీ నన్ను కాస్త ఆ ట్రస్ట్ దగ్గర వదిలేయండి. ఏమోయ్, సెలవు పెట్టమంటావా? హనీమూన్కి వెళ్దాం. అంత సరదా ఉంటే నాన్నకి చెప్తాలే టికెట్ బుక్ చేయమని అంది. ఏదో మాట వరుసకి అన్నాను కానీ పద. అయినా ఇప్పుడు ట్రస్ట్కి వెళ్ళడం అవసరమా? చక్కగా రెస్ట్ తీసుకోక. అయినా నేను చెప్తే మాత్రం ఆగుతావా ఏంటి? పద అంటూ ట్రస్ట్ దగ్గర దింపి కాలేజీకి వెళ్ళాడు శ్రీధర్. త్వరగా వచ్చిన శ్రీధర్ని చూసి అప్పుడే వచ్చారు అంది. ఆ చేతిలో ఏంటి అంటూ కవర్ తీసి చూసి, అదేంటండి ఇవన్నీ ఎందుకు తెచ్చారు? నువ్వు వచ్చిన తర్వాత నీకంటూ ఏమీ కొనలేదు శారద. నీకు ఇవన్నీ అలవాటు కదా, ఇక్కడికి వచ్చాక ఇబ్బంది పడుతున్నావేమో అనిపించింది, అందుకే అంటూ బాధగా అన్నాడు. ఖరీదైన బట్టలు అలంకరణ ఉంటేనే సంతోషంగా ఉంటానా? నేను సంతోషంగా లేనని ఎవరు చెప్పారు? నాకు మీ ప్రేమ ఆప్యాయత కావాలి అంతే. ఇవి కాదు. ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టకండి. సారీ శారద, ఎందుకో గిల్టీగా అనిపించింది. అలా ఎప్పుడు అనుకోకండి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం శారద అంటూ మురిపంగా చూశాడు భార్యని. చూసింది చాలే, వంట చేయాలి అంటూ కిచెన్లోకి వెళ్ళింది. కాలేజీకి బయలుదేరిన శ్రీధర్ ఎంతకు శారద రాకపోయేసరికి, అదేంటో నాకంటే ముందుండే నువ్వు ఇంకా రావట్లేదు అంటూ పిలిచాడు. నాకు కాస్త నలతగా ఉంది, మీరు వెళ్ళండి, నేను రెస్ట్ తీసుకుంటాను. అయ్యో ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్దాం శారద అంటూ కంగారు పడుతున్న శ్రీధర్ని చూసి పక్క నవ్వింది. నేనింత కంగారు పడుతుంటే నీవేంటి నవ్వుతున్నావు అన్నాడు. లేకపోతే ఏంటండి, కొద్దిగా నలతగా ఉంది, దానికే ఇంత కంగారు పడాలా అన్న. కాలేజీకి టైం అవుతుంది, వెళ్ళండి. సరే, నేను వచ్చాక హాస్పిటల్కి వెళ్దాం అంటూ వెళ్ళాడు శ్రీధర్. కాలేజీకి వెళ్ళిన మనసులో లేదు. ఉందా లేక మధ్యలోనే వచ్చేశాడు. శారద, పద హాస్పిటల్కి వెళ్దాం అంటున్న శ్రీధర్ని, ఏం అవసరం లేదు, కంగారు పడకండి, మీకు ఓ విషయం చెప్పాలి అంది. ఏంటి అన్నట్టు చూశాడు. మీరు తండ్రి కాబోతున్నారు అంది. నిజంగా? పొద్దునే చెప్పొచ్చుగా, ఎంత కంగారు పడ్డాను. థ్యాంక్ యూ శారద అన్నాడు ముద్దుగా. రేపటి నుంచి నువ్వు ఒక్క పని కూడా చేయడానికి వీలు లేదు. ఒక పని మనిషిని మాట్లాడుతాను. అబ్బా, అంత అవసరం లేదు, నేను చేసుకోగలను. ఒంటికి వ్యాయామం లేకపోతే ఎలా? పుట్టేవాడు కూడా బద్ధకంగా పుడతాడు అంది నవ్వుతూ. అప్పుడే నిర్ణయం చేశావా? పుట్టేవాడు బాబని. ఏం బాబు వద్దా? పుట్టేది బుల్లి శారద. కాదు బాబే, కాదు పాపే అంటూ గొడవ పడుతుండగా, ఏంటి కొట్లాడుకుంటున్నారు, మమ్మల్ని కూడా కాస్త పట్టించుకోండి అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చారు. అమ్మా నాన్నలను చూసి, అరే సమయానికి వచ్చారు మామయ్య, మీరు చెప్పండి, పుట్టేది పాప కదా అన్నాడు శ్రీధర్. ఇంతకీ విషయం ఏంటో చెప్పండిరా అంది శారద తల్లి. మీ అమ్మాయి తల్లి కాబోతుంది. ఆ వార్త విని సంతోషించారు పెద్దవాళ్ళు. కాసేపు ఉండి వెళ్ళిపోయారు శారద తల్లిదండ్రులు. అప్పటి నుంచి శారద ఎంత వద్దని చెప్పినా వినకుండా ఇంటి పనుల్లో సాయం చేస్తూనే ఉన్నాడు శ్రీధర్. నెలలు నిండుతున్న శారదను చూసి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చుగా, కాస్త విశ్రాంతిగా ఉంటుంది అన్నాడు శ్రీధర్. ఏం వద్దండి, నన్ను కాలు కింద పెట్టకుండా అపురూపంగా చూసుకుంటున్నారు. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను పంపించొద్దు అంది శారద. సరేలే, మీ అమ్మ వాళ్ళని రమ్మందామా? మరి ఏమీ అవసరం లేదు, డెలివరీ టైంకి రమ్మని చెప్పాను అమ్మకు. శారద పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాప ముద్దుగా అందంగా ఉందోయ్, నీలాగే ఏం కాదు, మీలాగా ఉంది. మళ్ళీ మొదలు పెట్టారా అంటూ నవ్వుకున్నారు శారద అమ్మగారు. పాపను సముదాయించడం చేత కాదని అమ్మగారి ఇంటికి వెళ్ళింది శారద. శ్రీధర్కి శారదని పాపని వదిలి ఉండడం చాలా కష్టంగా ఉంది. రోజు పొద్దున సాయంత్రం కాసేపు వాళ్లతో గడిపి ఇంటికి వెళ్ళడం
చూసిన శారదకు కష్టంగా అనిపించింది. 3 నెలల్లో ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్కి పాపే లోకం అయిపోయింది. ఏంటండి నన్ను అసలు పట్టించుకోవడం మానేశారు. పాప వచ్చాక నా వైపే చూడట్లేదు అంది కినుకుగా శారద. అబ్బో అంత కోపమా? నువ్వంటే ప్రాణం నాకు. అలా అంటావేంటి? నవ్వుతూ అన్నాలేండి అంది శారద. ఓ రోజు కాలేజీలో ఉండగా శారద నుంచి ఫోన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్తాడు కంగారుగా శ్రీధర్. ఏమైంది శారద? పాప ఎక్కడ అన్నాడు. ఉన్నట్టుండి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అయి కళ్ళు తేలేసేసరికి భయం వేసి వెంటనే హాస్పిటల్కి వచ్చాను. పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది. వెంటనే ఆపరేషన్ చేయాలి అంటున్నారు. 3 లక్షలు ఖర్చు అవుతుంది అంటూ ఏడుస్తూ చెప్పింది. ఇంతలో డాక్టర్ డబ్బు రెడీ చేసుకోండి, రేపే ఆపరేషన్ చేయాలి అని చెప్పేసరికి ఇద్దరికి ఏం చేయాలో తెలియలేదు. సేవింగ్స్ అంతా కలిపి 2 లక్షలు కూడా అవ్వవు అనుకుంటూ ఆలోచనలో పడ్డారు. ఇంతలో శారద తల్లిదండ్రులు వచ్చి డబ్బు కట్టి ఆపరేషన్కి రెడీ చేయమన్నారు. మామయ్య మీరు ఎందుకు కట్టారు అన్నాడు శ్రీధర్. మాకు ఉన్నది మీరు ఇద్దరే కదా, పరాయి వాళ్ళను చూసినట్టు చూడకు అన్నాడు శారద తండ్రి. ఆపరేషన్ సక్సెస్ అయి పాప ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి శ్రీధర్లో ఏదో మార్పు గమనించింది శారద. ఏంటండి అలా ఉన్నారు? ఏం లేదు శారద, కన్న కూతురికి కూడా డబ్బు సర్దలేకపోయాను అని బాధగా ఉంది. నిన్ను పాపని బాగా చూసుకోలేకపోతున్నాను. అవేం మాటలే. ఇప్పుడు ఖర్చు పెట్టింది మాత్రం మనది కాదా? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అంది బాధగా శారద. ఇంతలో శ్రీధర్ ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు. శారద, వీడు సుధాకర్ నా బెస్ట్ ఫ్రెండ్, మన పెళ్లికి రాలేకపోయాడు అంటూ పరిచయం చేశాడు. నమస్తే అండి, కూర్చోండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తెస్తానంటూ వెళ్ళింది శారద. సుధాకర్ కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. ఏంటండి ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? శారద, సుధాకర్ ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు. కాస్త పెట్టుబడి పెడితే మంచి లాభం వస్తుంది. నిన్ను పాపని బాగా చూసుకోగలుగుతాను. సడన్ గా మీలో ఈ మార్పు ఏంటి శ్రీధర్? ఎప్పుడూ లేనిది డబ్బు గురించి మాట్లాడుతున్నారు. శారద అప్పుడంటే నాకు బాధ్యతలు లేవు, ఇప్పుడు బాధ్యత పెరిగింది. నిన్ను పాపను కష్టపెట్టకుండా సంతోషంగా ఉంచాలనే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు సంతోషంగా లేమా? మీరేం తక్కువ చేశారు? అయినా డబ్బు ఎక్కడ తెస్తారు? పాప కోసం దాచినవి ఉన్నాయిగా అని పెట్టుబడి పెడతాను. ఉన్నదంతా పెట్టేస్తే రేపు అనుకోనిది ఏదైనా జరిగితే ఎలా అండి? శారద, నా మీద నమ్మకం లేదా అన్నాడు బాధగా శ్రీధర్. మిమ్మల్ని నమ్మకపోతే పెళ్లి ఎందుకు చేసుకుంటాను? రేపు మీరు ఇబ్బంది పడకూడదని చెబుతున్నా అంతే. ఏం కాదురా, నా ఉద్యోగం ఉందిగా, నేను చూసుకుంటాను. సరే అండి, మీ ఇష్టం అంది. కొద్ది కాలంలోనే వ్యాపారం మంచి లాభాల్లో నడుస్తుంది. శారద, రేపు పాపకి స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, నువ్వు కూడా రావాలి అన్నాడు. అంత పెద్ద స్కూల్, ఫీజులు ఎక్కువ ఎందుకండి? చిన్న స్కూల్లో వేద్దాం అంది. నా కూతురు మంచి స్కూల్లో చదువుకోవాలో, డబ్బు గురించి ఆలోచించకు. సాయంత్రం రెడీగా ఉండు, బయటకు వెళ్దాం అంటూ కాలేజీకి వెళ్ళాడు. సాయంత్రం శారదని పాపని తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు. పాప అడిగినవి అన్నీ కొంటుంటే, అదేంటి శ్రీధర్, అడిగినవన్నీ కొనేస్తే ఎలా? గారాబం ఎక్కువ చేస్తున్నారు అంది శారద. ఏంటో నిన్ను గారాబం చేయట్లేదనా? సర్లేండి, సరసం, ఇంకా కొన్నది చాలు కానీ పదండి. అప్పుడేనా? నీకు ఒకటి చూపించాలి, వెళ్దాం పద అంటూ కారుని నేరుగా ఒక బంగ్లా ముందు ఆపి లోపలికి తీసుకువెళ్ళి, ఎలా ఉందో చెప్పు అన్నాడు శ్రీధర్. బాగుంది, కానీ ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? గార్డెన్ ఎంత బాగుందండి. ఎవరికి ఇల్లు అంది ఆనందంగా. నీకు నచ్చిందా అన్నాడు శ్రీధర్. చాలా బాగుంది, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు, సారీ. శారద, వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి, అందుకే ఇల్లు కొన్నాను. నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి, నాకు అదే చాలు అన్నాడు తృప్తిగా. ఎప్పుడూ మా గురించేనా, మీ గురించి ఆలోచించారా అంది శారద ఆప్యాయంగా. కొత్త ఇంట్లోకి రాగానే శ్రీధర్ ఉద్యోగం మానేసి పూర్తిగా బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాడు. ఏమండి, నాకు భయంగా ఉంది అంది శారద ఒకరోజు. ఎందుకో అంత భయం? డబ్బు మనుషుల్ని దూరం చేస్తుంది, మీరు దూరం అయితే తట్టుకోలేను. నాకు ఒక మాట ఇవ్వండి, మీరు ఏమన్నా చేయండి, కానీ నన్ను పాపను నిర్లక్ష్యం చేయకండి. పిచ్చిదానా, ఇదంతా మీకోసమే కదా, మీరంటే నాకు ప్రాణం అని తెలుసు కదా.
అలా ఎప్పటికీ జరగదు, సరేనా? వ్యాపారం పెరుగుతున్న కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడప్పుడు విసుగ్గా కూడా వస్తున్నాడు శ్రీధర్. ఏమండి, పని ఒత్తిడి పెరిగినట్టుంది. నేను ఖాళీగానే ఉన్నానుగా, హెల్ప్ చేయనా అంది శారద. అదేం లేదు శారద, చక్కగా పాపను చూసుకో, నేను మేనేజ్ చేసుకుంటాను. ఈ మధ్య మీరు లేటుగా వస్తున్నారు. పాప మిమ్మల్ని మిస్ అవుతుంది. మీ గురించి పదే పదే అడుగుతుంది. నాకు బాధగా అనిపిస్తుందండి. ఇంకో 4 రోజులు పోతే కొంచెం ఫ్రీ అవుతాను. అప్పుడు మీతోనే గడుపుతాను చాలా అన్నాడు శ్రీధర్ శారదను దగ్గరికి తీసుకుంటూ. శ్రీధర్ అలా అన్నాడే కానీ రోజు రోజుకి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. పాపను స్కూల్కి కూడా శారదే తీసుకువెళ్తుంది. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా ఉంది శారదకు. ఒకప్పుడు ఎంత ఆనందంగా గడిచాయి రోజులు, కనీసం మాట్లాడే తీరిక కూడా లేకుండా పోయింది ఇప్పుడు అనుకుంటూ తనలో తానే బాధపడుతూ ఉంది శారద. ఏమండి, ఇవాళ పాప పుట్టినరోజు గుర్తుందా? ఈ రోజైనా త్వరగా రండి అంది శారద. సరే అంటూ వెళ్ళాడు శ్రీధర్. రాత్రి వరకు ఎదురు చూసి కేక్ కట్ చేయకుండానే పడుకుంది పాప. అర్ధరాత్రి ఇంటికొచ్చిన శ్రీధర్కి ఎదురుగా కేక్ కనిపించేసరికి గుర్తొచ్చింది పాప పుట్టినరోజని. బెడ్రూమ్లోకి వెళ్లిన శ్రీధర్కి ఏడుస్తూ కనిపించింది శారద. సారీ శారద, మీటింగ్లో పడి మర్చిపోయాను అన్నాడు. ఇది మొదటిసారి కాదుగా, మీరు చాలానే మర్చిపోయారు అంది కోపంగా. మీకు ఒక భార్య పాప ఉందని ఏనాడో మర్చిపోయారు. నేనేదో కావాలని చేసినట్లు మాట్లాడుతున్నావు. నాకు మీ మీద ప్రేమ లేదా? మీరు నాతో పాపతో కూర్చుని మాట్లాడి ఎన్ని నెలలవుతుంది? డబ్బు తప్ప మీకు ఏమీ కనిపించట్లేదు. నేను ఎప్పుడైనా ఏమైనా కావాలని అడిగానా? లేదుగా. ఇప్పుడు నీకేం తక్కువైంది? అన్నీ ఉన్నాయిగా. అవును, అన్నీ ఉన్నాయి. మీ ప్రేమ లేదు, మీ ఆప్యాయత లేదు. అవి లేని నాడు జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది అంది ఏడుస్తూ. ఒకప్పుడు పాపని ఎలా చూసుకునేవారు, ఇప్పుడు ఎలా చూసుకుంటున్నారు? పసిమనసు ఎంత బాధపడుతుందో అర్థం చేసుకున్నారా? మీరు బిజినెస్ కాస్త పక్కన పెట్టి మా మీద ధ్యాస పెట్టండి. శారద, ఎందుకంత విసిగిస్తావు? బిజినెస్ ఎలా వదులుకుంటాను అర్థం చేసుకో అన్నాడు కోపంగా. ఎప్పుడూ కోపంగా మాట్లాడిన శ్రీధర్ అలా మాట్లాడేసరికి ఏడుపు వచ్చింది శారదకు. తనకు భర్త దూరమైపోతున్నాడు అని అర్థమయ్యింది. ఇలా వదిలేస్తే ఎలా అని రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది శారద. శ్రీధర్ ఆఫీస్కి వెళ్ళాక పాపను తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసింది. ఒక ఉత్తరాన్ని శివయ్యకు ఇచ్చి సార్కి ఇవ్వమని చెప్పింది. శారదను చూడగానే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ లేనిది లగేజీ తీసుకుని వచ్చేసరికి అదేంటి శ్రీధర్ లేకుండా ఇల్లు కదలని దానివి ఇలా వచ్చావు, ఏంటో విశేషం అంటూ అడిగారు శారద తల్లి. ఏం లేదమ్మా, పాప మీ గురించి అడుగుతుంది. మిమ్మల్ని చూడాలని అనిపించి 4 రోజులు ఉందామని వచ్చాను అంది. శారద ఉత్తరం చదివిన శ్రీధర్ అవక్కయ్యాడు. కోపం పోతే తనే వస్తుందిలే అనుకున్నాడు. కానీ 2 రోజులైనా పోను లేదు, మనిషి రాలేదు. శ్రీధర్కి ఒకసారిగా దిగులు పట్టుకుంది. ఎంత బాధపడితే శారద ఇలా చేసి ఉంటుంది? తనే ఇన్ని రోజులు పట్టించుకోక తప్పు చేశాడు. శారద లేకుండా జీవితాన్ని ఊహించలేకపోయాడు. వెంటనే బయలుదేరి శారద దగ్గరకు వెళ్ళాడు. శ్రీధర్ వెళ్ళగానే పాప నాన్న అంటూ వాటేసుకుంది. ఏం బాబు, బాగున్నారా అంటూ మాట్లాడింది శారద. అబ్బాయి వచ్చాడు అంటూ పిలిచింది శారద తల్లి. నేనే వెళ్తాను, వద్దు పిలవకండి అంటూ శారద రూంలోకి వెళ్ళాడు శ్రీధర్. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బినట్టున్నాయి. శారదను అలా చూడగానే శ్రీధర్ గుండె కరిగిపోయింది. సారీ శారద, నిన్ను బాధ పెట్టాను. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ఒక్కసారిగా దుఃఖం కట్టలు తెంచుకుంది శారదకి. ఏడుస్తూ భర్తపై వాలిపోయింది. ఏడవకు రా ప్లీజ్, నేను నిన్ను ఇలా చూడలేను. నాకు తెలుసు మీరు వస్తారని. నా మీద అంత నమ్మకం ఉంటే ఎందుకు వచ్చేశావు? మీరు దూరమైపోతున్నారని భయం వేసింది. నా బాధ మీకు తెలియాలని ఇలా చేశాను. నన్ను క్షమించండి. నువ్వే నన్ను క్షమించాలి. నువ్వు చెప్పినట్టే వింటాను. నన్ను క్షమించవా అన్నాడు బాధగా. ఇంకెప్పుడు అలా అడగకండి అంటూ నోరు మూసింది. మరి వెళ్దామా ఇంటికి? ఊహో, ఇంటికి కాదు, హాస్పిటల్కి. ఎందుకు అన్నాడు కంగారుగా. మళ్ళీ మన ఇంట్లో ఇంకో బుజ్జిబాబు రాబోతున్నాడు అంది సంతోషంగా. ఈ సంతోషం కలకాలం ఇలాగే ఉండాలి అంది శారద. నీకు మాటిస్తున్నా, ఎప్పటికీ ఇలానే ఉంటానని అన్నాడు శ్రీధర్ సంతోషంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.